ఈరోజు జరిగినటువంటి బీసీల ఆందోళనలు, ఈరోజు జరిగినటువంటి బీసీల పోరాటం ఇది మచ్చుకు మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ముందు బీసీల ఏందో చూయిస్తాం. ఇక బీసీల యొక్క ధర్మ పోరాటం ఏందో, బీసీల యొక్క న్యాయ పోరాటం ఏందో ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకులకు చూపిస్తాం. ప్రధానంగా ఈ రిజర్వేషన్ల ఈరోజు ఆందోళన చేశాం. ఈ పోరాటాన్ని కంటిన్యూగా నిరంతరంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి రేపు హైదరాబాద్లోని కళింగ భవన్లో ఏ తెలంగాణ ఉద్యమానికైతే కళింగ భవన్ కేంద్రమై బీజం పడ్డదో, ఆ కళింగ భవన్లో జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం ఉధృతమైందో, అదే కళింగ భవన్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు కళింగ భవన్లో అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష బీసీ సంఘాలు, మేధావులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన ఉద్యోగ సంఘాలతోటి రేపు భవిష్యత్ కార్యాచరణ చర్చించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి రేపు హైదరాబాద్లో కళింగ భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బీసీ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యమకారులు, ప్రజాస్వామిక శక్తులు, అదేవిధంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలకు ఇదే మా విజ్ఞప్తి ఏంటంటే, జెండాలను